హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. ఎవరు ఎక్కడ ఏ హాస్పిటల్లో మంచిగా ఉందంటే ఆ హాస్పిటల్కి పరిగెత్తుతున్నావు. కష్టపడిన డబ్బంతా కూడా హాస్పిటల్ ఖర్చు పెట్టేస్తున్నావు. ఎక్కడ వైద్యం దొరకట్లా, నీకు ఎక్కడ ఆరోగ్యం దొరకట్లా. మెడిసిన్ ఏమో నిన్ను మెడిసిన్ తింటున్నావు, అయినప్పుడు కూడా స్వస్థత రావట్లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నిన్ను కలుగజేసుకోవట్లా. నా దేవుని యొక్క గాయపడిన హస్తము నీ మీద లేదు. అందుకోసం ఈరోజు అనారోగ్యాల గుంట నడుస్తున్నావు. ఎందుకో తెలుసా? చిన్న చిన్న బలహీనతలకు కూడా ఈరోజు కుప్పకూలిపోతున్నావు, నడవలేకపోతున్నావు, సంతోషంగా లేవు. ఎందుకు తెలుసా? ఆయన హస్తము ఈరోజు నీకు లేదు. ఆయన హస్తము చేతను నడిపించబడట్లా. నీ ఆలోచన చేతను నడిపించబడుతున్నావు, నీ మనస్తత్వం చేతను నడిపించబడుతున్నావు. ఒకప్పుడే ప్రభా నేను తెలట ఇది నీ చిత్తమేనా, ఇది చేయటం నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమైందేనా అని అడిగే నీవు ఏమైపోయావు? ఎందుకు ఇలా అయిపోయావు? ప్రశ్నించుకో. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు. నీ కుటుంబంలోకి వెళ్ళి కూర్చొని ఆలోచించు. ఒకప్పుడు నీ కుటుంబము గిన్నె నిండి పొంగి పొరిలిన కుటుంబము ఈరోజు ఎందుకు దయనీయమైన దరిద్రమైన జీవితంలోకి వచ్చేసిందో తెలుసా? ఆశీర్వాదం లేదండి. ఒబేదేదోము ఇంట్లో అంట ఆ మందసం ఉన్నప్పుడు ఒబేదేదోముని దేవుడు దీవించాడంట. దేశంలో ఉన్న రాజుకు వినబడిందంటండి. ఒక పేదవాడి ఇంట్లోని దేవుడుంటే ఆ ఇంటిలో ఉన్న అన్నీ కూడా దీవించబడ్డాయంటండి. అది కాస్త రాజుకు తెలిసిందంటండి.